ప్రభునామనకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథము 29 అధ్యాయము 15 వాక్యం మనం చదువుకుంటున్నాము. గుడ్డివారికి నేను కనులైతిని, కుంటివారికి పాదములైతిని అని ఇక్కడ యోబు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు దరిద్రులకు తండ్రిగా ఉండినట్లుగా యోబు చెప్పుకుంటున్నారు. యోబు శ్రమలో ఉన్నప్పుడు పలికిన మాటలు ఇవి. పూర్వకాలం దేవుడు అతనికి తోడా ఉండి అన్ని విషయంలో దేవుని అంగీకారముగా ఉండినట్టుగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 29 అధ్యాయం 12 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే, ఏలైనగా మొరబెట్టిన దీనులను, తండ్రి లేని వారికి సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుట సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాళ్ల హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగా అయ్యను. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుండివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగుని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొడుతుని, వారి పళ్ళల్లో నుంచి దోపుడు సొమ్మును లాగివేస్తున్నాయి. ఇలా ఆయన దరిద్రులకు చేసినటువంటి అన్ని విధాలైనటువంటి మేళను గురించి ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మరి దేవుడు అతనికి చేసినటువంటి మేలను బట్టి, మేలంటే మనం ముందుగా చూసినప్పుడు దేవుడు ముందుగా ఆయన్ని మంచి స్థితిలో ఉంచాడు. తర్వాత ఆయనకు వచ్చినటువంటి కష్టములంతా ఇంత కాదు, ఎంతో శోధించబడ్డాడు. అలా శోధించబడినప్పటికీ అతను ఎంత మాత్రము శోధనలో పడిపోలేదు. అతను నిలబడే విశ్వాసం కూడా దేవుడు అతనికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసుప్రభు మనకు నేర్పినటువంటి కార్యములు ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38-44 వరకు మనం చూస్తే, ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పన్నుకి పన్ను అని చెప్పబడిన మాటలు మీరు విన్నారు కదా అని అంటున్నాడు. మనమేమో దేవుడు మనతో యేసుప్రభు మనతో చెప్పినదేమనగా, దృష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి నీ కుడివైపు కూడా నీ ముఖము కుడివైపు కూడా తిప్పుము అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైనా నీతో వ్యాజ్యమాడి నీ అంగీని తీసుకొనదలించిన ఎడల నీ పైవస్త్రం కూడా వానికి ఇచ్చివేయము అని చెప్తున్నట్టుగా గమనిస్తున్నాము. మరి ఎవరైనా నీతో 1 మైలు రమ్మని అడిగిన ఎడల వారితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు అతడు నీకు సహోదరుడుగా ఉంటాడు, నువ్వు అతనికి సహోదరుడుగా ఉండేదానికి వీలవుతుందని చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో పొరుగువారిని ప్రేమించి శత్రువుని ద్వేషించమన్న మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమున్న తండ్రికి కుమారులై ఉండినట్లు శత్రువుని ప్రేమించడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ విధంగా ప్రభు మనకు నేర్పినటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, బాప్టిసం ఇచ్చే యోహాను కూడా లూకాసు వార్త 3వ అధ్యాయం 11వ వాక్యంలో ఏం చెప్పాడంటే, 2 అంగీలు కలవాడు లేని వారికి 1 ఇయ్యము అని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఈ దినాల్లో అట్లా చేయడం చాలా కష్టంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనకు ఎంత ఉన్నా చాలా ఇంకొకరికి మనం ఏంది ఇచ్చేదని ఆలోచిస్తూనే ఉంటాము. కానీ 2 అంగీలు గలవాడు లేనివాడికి ఇవ్వమంటే నీకు 1 చాలని అర్థం. మరి అలా జీవించడం కష్టం కాదని మనం అనుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవునిలారా, అంటే దీనికి అర్థం ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటే, నీకున్నప్పుడు నీ పొరుగువానికి లేనప్పుడు తప్పకుండా సహాయం చేయమని చెప్తున్నాడు. అలా మనం చేయగలుగుతున్నామా లేదా అనేది గమనించుకోవాలి. యోబైతే తనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి లేని వారికి అందరికి ఇచ్చి తాను చేయగలిగిన సహాయం అంతా కూడా చేసినట్టుగా చూస్తున్నాం. కేవలం సహాయం చేయటం మాత్రమే కాదు, దేవుని కట్టడలో అతను దివసించినట్టుగా కూడా చూస్తున్నాం. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, స్త్రీని నేను ఎలా చూస్తాను, కన్యకను నేను ఎలా చూస్తాను అంటున్నాడు. అనగా కనులతోనూ శరీరం అందరితోనూ దేవునితో నిబంధన చేసుకొని దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నట్టు కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగినట్లయితే ఈ లోకంలో మనకు కూడా తప్పకుండా క్షేమం కలుగుతుంది. దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ మన మరణ సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఈ లోకంలో విడిచిపెట్టక మన ఆత్మల నరకానికి పంపించకుండా ఆయన సన్నిధికి చేర్చుకుంటాడని కూడా మనం ఎరుగుతున్నాం. కాబట్టి మనం ఒకసారి ఎలాంటి జీవితం జీవిస్తున్నాం, పేదలకి లేని వారికి మనం సహాయం చేయగలుగుతున్నాం. యోబు వలె మనం చేయగలిగితే నిశ్చయంగా దేవుడు తప్పకుండా మనకు కూడా సహాయము చేస్తాడు. లేదా మన స్వార్థంతో మనం ఉంటున్నామా, వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు, నాకు ఉండే చాలు, నాకు కావాలి, నాకు మిగలట లేదు, నేను ఎందుకు ఇస్తాను అని అనుకునే మనస్తత్వంతో ఉంటున్నారా?
ఉన్నట్లయితే అది మార్చుకోమని వాక్యం ఇప్పుడు మనతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి అంగీకారమైనటువంటి మార్గంలో నడుచుకొనుచు దేవుని కలిగి ఉండమని ప్రభువు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. అలాంటి జీవితం వరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మేము వాక్యానుసారమైన జీవితం జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. కుడికైన ఎడమకైన తొలక సున్నాయన పొలాన్ని తప్పిపోక నీ జీవ మార్గంలో కూడా నడుచుకొంచు నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకు అందరికీ కావలసిన ఆత్మీయ జ్ఞానము, పరిశుద్ధాత్మని తేళ్ళు నడిపింపు, వాక్య జ్ఞానం మాకు దయచేసి దీవించమని నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.